అమెరికా ఇరాన్ మధ్య వార్ తప్పదా? ఏ క్షణమైన అగ్రరాజ్యం దాడులకు పాల్పడనుందా? పోరుకు ఇరాన్ కూడా సై అంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలు ఇచ్చారు పెంటగన్ అధికారులు. మరోవైపు ఇరాన్ కూడా సన్నాహాలు చేస్తుండటంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక ఇరాన్ పక్షం రోజుల్లో దారికి రావాలని, అలా జరగకపోతే పోరు అనివార్యమని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. అధికారులు ఇంకా కొంచెం ముందుకెళ్లి ఆదివారం నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ పోరు అనివార్యమైతే ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా రెడీ అవుతోంది. రెండు దేశాలు తమ సన్నాహాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో చర్చలు జరుపుతూనే కీలక రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియాలో మోహరించింది అమెరికా. ఇరాన్ కూడా అగ్రరాజ్యం దాడి చేయడం అనివార్యమని భావిస్తోంది. అమెరికా షరతులకు అంగీకరించి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే యురేనియం శుద్ధిని ఆపేయాలి, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి. వీటికి అంగీకరించడం కంటే స్వల్పకాలిక యుద్ధమే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని టెహరాన్ భావిస్తోంది. అందుకు తగ్గట్టే తన రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకుంటోంది. ఇక అవి ప్రకటన అప్డేట్స్.